రైలు ప్రమాదం జరిగింది. 2 రైళ్లు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. 2 రైళ్లు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మరణించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. ఛత్తీస్గఢ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బిలాస్పూర్ సమీపంలో ఈ యొక్క దుర్ఘటన జరిగింది. సో ఆ ప్యాసింజర్ లోకల్ ట్రైన్ తో పాటు గూడ్స్ రైలు ఎదురెదురుగా ఒకటే ట్రాక్ పై రావడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే మొత్తం కూడా ఎవరైతే ఈ గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ప్యాసింజర్ రైలు లోకల్ ట్రైన్ సంబంధించిన మొత్తం కూడా ఇంజన్ మొత్తం రెండు మూడు బోగిలు పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయి సో దాంట్లో ఉన్నటువంటి వాటిలో 8 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. 30 మంది పైగా తీవ్ర గాయాలయ్యే. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున అంబులెన్స్ మోహరించారు. స్థానికంగా ఉన్నటువంటి పాటుగా రైల్వే అధికారులు ఇతరత్ర రక్షణకు సంబంధించి మొత్తం కూడా భద్రత సంబంధించిన అధికారులందరూ కూడా అక్కడ ప్రస్తుతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అక్కడ బిలాస్పూర్ సమీపంలోని జయరామ్ నగర్ స్టేషన్ సమీపంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ 8 మంది ఈ యొక్క ప్రమాదంలో మృతి చెందగా 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వారిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఒకే ట్రాక్ పైన 2 రైళ్లు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. సో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రస్తుతం అక్కడ పరిస్థితి మాత్రం చాలా భయానకంగా ఉంది. ఏకంగా గూడ్స్ రైలు ఢీకొట్టడం ఒక రైలు లోకల్ ట్రైన్ మొత్తంగా కూడా గూడ్స్ రైలు పైకి ఎక్కిన పరిస్థితి కనబడుతుంది. దూసుకెళ్లిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా కూడా 2-3 బోగీలు కూడా ధ్వంసమైపోయి ఆ స్పీడ్ ఆ వేగాన్ని తాకి అందులో ఉన్నవారు 8 మంది పైగా మృతి చెందారు. 30 మందికి పైగా తీవ్ర గాయాలు. వారు పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పటికే అక్కడ కొన్ని సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. అధికారులతో స్థానికులందరూ కూడా వెంటనే తీవ్ర గాయాలైన వారు అందరినీ కూడా ఆసుపత్రికి తరలిస్తున్నారు. సో ఊహించని విధంగా ఒకే ట్రాక్ పైకి ఈ 2 రైళ్లు రావడానికి ప్రమాదం జరిగింది. సో అసలు దీనికి కారణం సాంకేతిక లోపంతోనా మరి ఎదురెదురుగా ఒకే ట్రాక్ పై ఆ 2 ఎలా వచ్చాయి గూడ్స్ ట్రైన్ కానీ లోకల్ ట్రైన్ కానీ ఒకే ట్రాక్ పై రావడం కారణం ఏంది? ఎక్కడైనా సాంకేతిక కారణమా లేకుంటే అక్కడ వ్యక్తుల ఎవరైతే అక్కడ ఉన్నారో రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం అనేది మాత్రం మనం తేలాల్సింది. సో మొత్తంగా మాత్రం ఒక ఊహించని పెద్ద దుర్ఘటన ఛత్తీస్గఢ్ లో ఇప్పుడు రైలు ప్రమాదం జరిగింది. సో ప్రస్తుతానికైతే పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలిస్తారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి అధికారికంగా ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉంటాయి వైశాలి. అయితే 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. 25 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఇందులో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఏమైనా ఉందా? అంటే ప్రస్తుతం అక్కడ ఆ సిచ్యువేషన్ చూస్తే మాత్రం పెద్ద పెను ప్రమాదంగానే ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆ గూడ్స్ ట్రైన్ పైకి ఇది ప్రమాదం జరగగానే ప్యాసింజర్ రైలు లోకల్ ట్రైన్ మొత్తంగా కూడా దానిపై దూసుకెళ్లిన పరిస్థితి కనపడుతుంది. సో ఇప్పుడు దాంతోనే అక్కడ పూర్తిగా దెబ్బతిన్న 2-3 బోగీలు కూడా దెబ్బతిన్నాయి. సో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అక్కడ ఆ పరిస్థితి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద ప్రమాదంగానే మనం భావించాల్సి ఉంటుంది. సో ఎదేదిగా 2 రైళ్లు వచ్చి ఒకే ట్రాక్ పై వచ్చి ఢీకొట్టాయి. సో మంచి వేగంతో ఉన్నట్టు స్పీడ్ తో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీంతో 10 తీవ్రంగా గాయాలయ్యే. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి అక్కడ అధికారులు కూడా ఏదైతే ఇప్పుడు గూడ్స్ రైలు ఢీకొట్టినటువంటి అక్కడ ఆ రైలు కూడా కోర్బా ప్యాసింజర్ రైలు ఈ 4 గంటల సమయంలో బిలాస్పూర్ సమీపంలోని జయరామ్ నగర్ స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. సో జరగగానే వెంటనే అధికారులు కూడా అప్రమత్తం అక్కడ చేరుకొని సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. సో మరి కాసేపట్లో అధికారికంగా దీనికి సంబంధించి ఒక ప్రకటన వెలువడే అవకాశం ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతాం. మరి దీనిపై రైల్వే అధికారులు ఏమంటున్నారు? అంటే మరి కాసేపట్లో దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఈ రైలు ప్రమాదానికి కారణం ఏంది అనే దానిపైనే అధికారికంగానే కాసేపట్లో అక్కడ ఉన్నటువంటి రైల్వే సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా అక్కడికి వెళ్లి అక్కడ ప్రమాద స్థలానికి చేరుకొని అక్కడ పరిశీలించిన తర్వాతే ప్రమాదానికి గల కారణాలు చెప్పే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో ప్రస్తుతానికి అయితే ఆ రైల్లో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారికి సంబంధించి ఎంతమంది
క్షేమంగా బయటపడ్డారు, ఎంతమంది తీవ్రంగా గాయపడ్డారు, ఆ మృతి చెందిన వారు ఎంతమంది ఉన్నారనే దానిపైన ప్రస్తుతం అక్కడ రైల్వే అధికారులంతా కూడా అక్కడ రైల్వే సిబ్బంది అక్కడ చేరుకొని మొత్తం కూడా సహాయక చర్యలు అందిస్తున్నారు. సో మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి ప్రమాదం సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.